కృష్ణుడు అర్జునుడిని చూస్తూ ఇప్పుడింకా స్పష్టంగా చెప్పాడు. ఇది శరీరం గురించో, మరణం గురించో మాత్రమే కాదు. నీవు రోజూ అనుభవించే బాధల గురించి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ. ఆగమాపాయినో నిత్యాస్త్ తాం స్థితిక్షస్వ భారత. అర్జున, చలి, వేడి, సుఖం, దుఃఖం ఇవన్నీ ఇంద్రియాలకు తాకే అనుభూతులు మాత్రమే. వస్తాయి, ఉంటాయి, వెళ్ళిపోతాయి. నీవు సంతోషంలో ఉన్నప్పుడు అది శాశ్వతమని అనుకుంటావు. బాధలో ఉన్నప్పుడు ఇది ఎప్పటికీ పోదని భయపడతావు. కానీ నిజమేంటంటే ఈ రెండూ తాత్కాలికమే. చలికాలం వచ్చినప్పుడు ఎప్పటికీ చలిగానే ఉంటుందా? వేసవి వచ్చినప్పుడు ఎప్పటికీ వేడిగానే ఉంటుందా? అలాగే సుఖము అంతే, దుఃఖము అంతేమో. అంతే. ఇక్కడే గీత చెప్పే జీవిత పాఠం. బాధ వచ్చినప్పుడు వణికిపోకు. సుఖం వచ్చినప్పుడు అతి ఆనందంలో మునగకు. రెండింటినీ సమానంగా చూడగలిగిన వాడే నిజమైన ధీరుడు. అందుకే అర్జున, ఓర్పుగా ఉండు. నీ ధర్మాన్ని విడిచిపెట్టకు. ఎందుకంటే సుఖదుఖాల్ని తట్టుకున్నవాడే తన జీవితానికి నిజమైన యోధుడు.